బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో 35,000 కిలోల గంజాయి ధ్వంసం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పరవాడ ఫార్మాసిటీ ఇన్సురేషన్ ప్లాంట్ లో ఈ ధ్వంసం ఏర్పాట్లు చేస్తున్నారు. గంజాయి దహన కార్యక్రమానికి డీఎస్పీ హాజరవుతున్నారు. ఇన్సురేషన్ ప్లాంట్ కి గంజాయి బస్తాలను తరలించిన పోలీసులు వినూత్న తరహాలో ఈ ధ్వంస కార్యక్రమం నిర్వహించనున్నారు. గంజాయి పవర్ గాల్లోకి కలవకుండా బూడిద రూపంలోకి మారిపోయేలా ప్రణాళిక రచించారు పోలీసులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ అనకాపల్లిలో పట్టుబడినటువంటి గంజాయి ధ్వంసం కార్యక్రమం గాల్లో కలవకుండా బూడిద రూపంలో ఉంటే ఎట్లుంటుంది? ఆ ఏర్పాట్లు ఏంటి దానికి సంబంధించి? దాదాపుగా 35,000 కేజీలకు సంబంధించినటువంటి ఆ గంజాయిని ఈ రోజు పోలీసులు అయితే డిస్ట్రాక్షన్ చేశారు. మొత్తం అంటే ఓపెన్ గా ఇంతకు ముందు గంజాయి మొత్తాన్ని కూడా గ్రౌండ్ లో వేసి దాదాపుగా 2 సంవత్సరాల క్రితం అయితే ఇంచుమించుగా 2 లక్షల కేజీల గంజాయిని ఒకేసారి దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయిపోవడం, ఆ పొగ, ఎందుకంటే ఆ మొత్తం గంజాయిని పీల్చినా కూడా పొగలోనే ఆ మొత్తం అంతా ఉంటది కాబట్టి కొంత అస్వస్థతకు గురైనటువంటిది కూడా గమనించడంతో ఈసారి అట్లాంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్సిటాక్టర్లు టెక్నాలజీని వాడుకుని ప్రస్తుతం అయితే గంజాయి మొత్తాన్ని 35,000 కేజీలకు సంబంధించినటువంటి గంజాయిని డిస్ట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, అదేవిధంగా అనకాపల్లి ఎస్పీ, డిఐజీ, ముఖ్యంగా విశాఖ రేంజ్ డిఐజీతో పాటుగా ఏగల్ ఐజీ రవికృష్ణ మొత్తం వీళ్ళందరి సమక్షంలో అయితే 35,000 కేజీల గంజాయిని మొత్తం అంతా కూడా డిస్ట్రాక్షన్ కి అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. 35,000 కేజీని దాదాపుగా 48 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం అంతా కూడా ఒక బ్రాయిలర్ లోకి వెళ్ళిపోతుంది. ఒక క్రెయిన్ ద్వారా బస్తాల రూపంలో దానిలోకి వేస్తే అది మొత్తం అంతా కూడా లోపల మండి బూడిద రూపంలో బయటకు వస్తుంది. ఏ విధమైనటువంటి పొల్యూషన్ ఉండదు అనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 459 కేసులు ఫైల్ చేశారు. దీంట్లో 205 వాహనాలని 1,304 మందిని అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో గంజాయి సాగు ఉండకూడదు, గంజాయి అక్రమ రవాణా ఉండకూడదు, దానికోసమే పనిచేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమల చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నో డ్రగ్స్ అనేది మా నినాదం. అది డ్రగ్స్ కానీ గంజాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండకుండా చేయాలనే దానిలో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరంతో పాటుగా ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో మొత్తం సీజ్ చేసినటువంటి 35,000 కేజీల గంజాయిని డిస్ట్రాక్ట్ చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి 1,00,000 కేజీల వరకు గంజాయి అయితే సీజ్ చేశారు. ఆ మొత్తం అంతా కూడా ఇలా ఫార్మాసిటీస్ లో ఉన్నటువంటి ఒక ప్లాంట్ అయితే వీళ్ళు ఎంగేజ్ చేసుకుని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధ్వంసం చేస్తాము, టెక్నాలజీని యూజ్ చేస్తాం. ముఖ్యంగా ఏగల్ టీమ్ డ్రోన్ ద్వారా మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గంజాయి మొత్తాన్ని గుర్తించి దోషం చేయడం పనిగా పెట్టుకున్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతకి, రైతులకి కూడా ఉపాధి కల్పించే దానిలో భాగంగా మేమైతే పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రారంభమైనటువంటి ఈ డిస్ట్రాక్షన్ మరొక అంటే రేపు సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. 35,000 కేజీలను కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రాక్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.